వెల్కమ్ మై ఫ్రెండ్స్. కుషంత్ టీవీకి ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మన ముందు విష్ణునాథ స్వామి గారు ఉన్నారు. సో మనం ఇప్పుడు నమస్తే స్వామి. నమస్తే. దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు లాంటి జబ్బులతో, రోగాలతో చాలామంది సఫర్ అవుతున్నారు. వాటి గురించి స్వామి గారు మాట్లాడతారు. ప్రేక్షకులకు నమస్కారం. ఫ్రెండ్స్, షుగర్ అంటే ఎందుకు వస్తుంది? ఆహార లోపాల వల్ల, టెన్షన్ వల్ల, ముఖ్యంగా మనం తినే ఆహారం వల్ల వస్తుంది. ఆ ప్యాంక్రన్ కండి లోపు ఇచ్చిన దానివల్ల కూడా షుగర్ వస్తుంది. ఇప్పుడు షుగర్కి మందే లేదని చెప్తారు అలోపతి డాక్టర్లు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే పుట్టిన మానవుడు చనిపోతున్నాడా లేదా? చనిపోతున్నారు నిజంగానే. ఆ నిజం అందరికీ తెలుసు, అంతే కదా? మరి షుగర్ వ్యాధి వచ్చిందంటే షుగర్ వ్యాధి ఎందుకు పోదు? పుట్టిన మనిషి చనిపోయినప్పుడు షుగర్ వ్యాధి వచ్చిన దానికి ముందు లేకుండా ఎలా పోయింది? గుడ్డివాడికి సూర్యుడు కనిపించినట్లు నీ యొక్క ఏ స్టేజ్ వరకు ఉన్నావో అంతవరకు దానిపైన నీకు అందదు కాబట్టి షుగర్కి ముందు లేదు అంటావు. నేను ఒక హైదరాబాద్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళంతా గడ్డలు, ఆయనకి ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగారంట, దీనికి ముందే లేదన్నారంట. దాన్ని ఈజీగా 48 రోజుల లోపల దాన్ని బాగు చేయొచ్చు. అలాగా షుగర్ వ్యాధి అంటే 3 నెలలు మనం వైట్ రైస్ తీసుకోకూడదు. ఓకేనా? మనం ఆహారం తీసుకునేటప్పుడు ఒక ఎర్రగడ్డ నంచుకోవాలి అన్నంలో. ఆనియన్ ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్తో సమానం. అది అందరికీ తెలియదు, తెలిసినా బయట చెప్పరు. అలా 2 పూటలు మీరు ఆనియన్ నంచుకున్నట్లయితే అన్నంలో పచ్చిదే. ముడి బియ్యం తినాలి. ముడి బియ్యం పొట్టు వలసిన బియ్యం. అది మీరు ఏ రైస్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. లేదు మిల్లెట్స్ తీసుకోండి. 3 నెలలు, 40 రోజుల నుంచి 3 నెలలు తర్వాత మీకు షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఉదయాన్నే ఏదో ఒక టిఫిన్ తీసుకుంటారు, కూరగాయలు చూసి తాగేయండి. టిఫిన్ తినాలని ఏం అవసరం లేదు. మీరు తాగలిగితే 2 గ్లాసులు 3 గ్లాసులు కూరగాయలు జ్యూస్, బీరకాయల జ్యూస్ కానీ, సొరకాయల జ్యూస్ కానీ, గుమ్మడికాయల జ్యూస్ కానీ, ఏదైనా క్యారెట్, బీట్రూట్ ఇలాంటి మీకు ఏ అందుబాటులో ఉంటే అవన్నీ తీసుకోవచ్చు. పొద్దున్నే 11 గంటలకి ఒక స్పూను మెంతుల పొడి నోట్లో వేసుకొని మజ్జిగ తాగేయండి. మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటారా భోజనానికి ముందు, భోజనం చేయండి. బిరుగా కాకుండా డాక్టర్ ఏం చెప్తారు, కొంచెం కొంచెం తీసుకోమంటారు. అది కరెక్ట్ కాదు. కొంచెం మంది మళ్ళీ మీకు టైం మారుతుంది కదా. 3 పూటలే అంటే 2 పూటలు తీసుకుంటే చాలా మంచిది. మీరు ఎక్కువ కాకుండా మితంగా ఒకసారి తినేసేయండి, ఇబ్బంది లేదు. మితాహారం తిన్న తర్వాత తినేటప్పుడు నీళ్ళు తీసుకోకూడదు. చాలా మందికి అలవాటు ఉంది అది. తినేటప్పుడు వాటర్ తీసుకోకూడదు. తిన్న తర్వాత ఫుల్గా తాగేస్తారు నీళ్ళు. తిన్న తర్వాత కూడా తీసుకోకూడదు. తిన్న 2 గంటల తర్వాత, 2 గంటలు కానీ 3 గంటలు కానీ, 3 గంటలు ఉండగలిగితే మంచిది. కనీసం 2 గంటలైనా ఉండాలి. అప్పుడు ఇది డైజెషన్ అయిపోద్ది. అప్పుడు వాటర్ తీసుకున్నప్పుడు అది పేగుల్లోకి వెళ్ళిపోద్ది, క్లీన్ అయిపోద్ది. మీరు తినేటప్పుడు వాటర్ తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ కింద వస్తుంది అది. ఇది ఒక మంచి విషయం. ఇప్పుడు మీరు ఇంకో విషయం ఏంటంటే, మనం తినబోయే ముందు ఒక 3/4 గంట ముందు వాటర్ తీసుకోవాలి. డాక్టర్లు అరగంట అని చెప్తారు, అరగంట కరెక్ట్ కాదు. అది థియరీ, ఇది ప్రాక్టికల్. మీరు చూడండి, 1 గంట ముందు వాటర్ తీసుకోండి. అప్పుడు మీకు కరకర అంటే మన లోపల
యాసిడ్ ఊరుతుంది. మన లోపల యాసిడ్ ఉంది. యాసిడ్ ఊరినప్పుడు ఆకలి బాగా వేస్తుంది. అప్పుడు అన్నం తినాలి. ఆ యాసిడ్ మనం తీసుకున్న ఆహారాన్ని ఏం చేస్తుంది, డైజెషన్ బాగా అయిపోద్ది. అప్పుడు 2 hours తర్వాత వాటర్ తీసుకున్నాం అనుకో, ఇది పేగుల్లోకి వెళ్ళిపోద్ది. ఈ వాటర్ పేగుల్లోకి నెట్టేస్తుంది. అలా తీసుకుంటే చాలా మంచిది. మళ్ళీ సాయంకాలం కూడా భోజనానికి ముందు 1 గంట, అవసరమైతే 1 గంట ముందు వాటర్ తీసుకోండి, మీ ఇష్టం. భోజనానికి ముందు తీసుకోవాలి. భోజనం చేయబోయే ముందు తాగకండి దయచేసి. అది ఏమవుతుందంటే, మనం ఒక కుడితి తొట్టు ఉంది అంటే పశువులు ఉన్న వాళ్ళకి తెలిసింది బాగా. కుడితి పోసాము, ఏదో మిగిలింది సగిలింది దాంట్లో వేసాము, అదేమవుతుంది, వాసన వస్తుంది. మీరు తినేటప్పుడు వాటర్ తీసుకున్నా, తిన్నా వెంటనే వాటర్ తీసుకున్నా ఇది మిక్స్ అయిపోద్ది. డైజెషన్ అయ్యేదానికి చాలా టైం తీసుకుంటుంది. వాటర్ తీసుకోకూడదు అంటారు. తీసుకోకూడదు, ముందు అలవాటు చేసుకోండి. అలా అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీకు గ్యాస్ ట్రబుల్ ఉండదు, షుగర్ ఉండదు. 3 నెలల తర్వాత మధ్యలో ధ్యానం చేయండి బాగా. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ప్యాంక్రియస్ కింద యాక్టివేషన్ అవుద్ది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అది షుగర్ తగ్గిపోద్ది. ఓకే, ఇక జీవితంలో షుగర్ ఉండదు. నాకు 500 షుగర్ ఉండింది. నేను తినేటప్పుడు తీసుకోను, గనక ముందు ఎప్పుడో 1 గంట ముందు, లేదు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 2 గంటల తర్వాత వాటర్ తీసుకుంటా. మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ ఎప్పుడు 3 గంటలకు వాటర్ తీసుకుంటా. గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఒకవేళ గ్యాస్ ట్రబుల్ ఉంది, ఆ వ్యక్తి ఏం చేయాలి, జీలకర్ర, వాము, ధనియాలు, పెద్ద జీలకర్ర అంటారు. పెద్ద జీలకర్ర అంటే మన హోటల్లో తీసుకుంటారు భోజనం చేసిన తర్వాత, సోంపు, దాన్ని పెద్ద జీలకర్ర అంటారు. ఈ 4 ఎండబెట్టి బాగా కొంచెం దోరగా వేయించి మిక్సీకి పట్టేసి దానిలో సైంద్రవనం కలుపుకోవాలి. సైంద్రవనం దానికి తగినంత మీరు తిన్న వెంటనే 1 స్పూను, 1 చెంచా కానీ 1/4 చెంచా కానీ మీ ఇష్టం, అలా తీసుకుంటుంటే డైజెషన్ బాగుంటుంది. మీకు గ్యాస్ ట్రబుల్ ఉండనే ఉండదు. అపానవాయు బాగా వస్తుంది. ఇది అందరూ చేసుకోవచ్చు. మనం గ్యాస్ ట్రబుల్ ఉందని డాక్టర్ గారు పరిగిస్తాం. డాక్టర్ గారు ఏదో మందులు రాసిస్తారు, సైడ్ ఎఫెక్ట్, ఇంకో జబ్బు వస్తుంది. ఇంగ్లీష్ మందులు కాబట్టి ఇప్పుడు 3000 టాబ్లెట్స్ కానీ మింగితే కిడ్నీలు దెబ్బతింటాయి. ఒకదానికి పోయి ఇంకోటి. అది డాక్టర్కి తెలుసు, మీకు చెప్పడు. మంది ఋషి సంప్రదాయం. ఋషులు ఎప్పుడన్నా టాబ్లెట్స్ మింగారా? లేదు, మింగలా. ఏదైనా గ్యాస్ ట్రబుల్ ఉంటే ఇలాంటి చేసుకునేవాళ్ళు. గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయేది. కడుపు నొప్పి వచ్చింది, బొడ్డు చుట్టూ జిల్లేడు పాలు కొట్టాలి, పసుపట్టి వేస్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది. మరి దీనికి డాక్టర్ దగ్గర పరిగెత్తదు ఎందుకు? మన చుట్టుపక్కల తెలియని విషయం. మనకు ఇలా చేసుకోవాలని తెలియక డాక్టర్ దగ్గర మనం పరిగిస్తున్నాం, జీవితంలో పరిగిస్తున్నాం, సంపాదించడం పరిగిస్తున్నాం. ఏ చిన్న వ్యాధి వచ్చినా, తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా డాక్టర్ దగ్గర పరిగిస్తున్నాం. అన్నీ బాగు చేసుకునే ఒక శక్తి, కెపాసిటీ శరీరంలో ఉంది. ఏ జబ్బునైనా బాగు చేసుకోవచ్చు. అది స్వానుభవం. తర్వాత చెప్తాను. అది మీరు షుగర్ గురించి అడిగారు కాబట్టి అలా చేసుకుంటే 3 నెలల తర్వాత షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? షుగర్ ఎందుకు వస్తుంది? వైట్ రైస్ తీసుకుంటున్నారు, వైట్ రైస్ ఎక్కువ తింటున్నారు, డబల్ పాలిష్ వేసుకొని ఆహారం తీసుకుంటున్నారు, ఇడ్లీ తింటున్నారు, భోజనం చేస్తున్నారు. మరి మీరేం తింటున్నారు? పిప్పి
పూర్వకాలంలో మన పెద్దలు దంచుకొని దంపుడు బియ్యం తినేవాళ్ళు. అవి ఆరోగ్యం. ఆ చద్దన్నం వల్ల ఎర్రగడ్డ నంచుకునేవాళ్ళు. అన్నిటికీ ఆరోగ్యం. అప్పుడు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత. అప్పుడు షుగర్ లేదు, మనకు ఎలాంటి జబ్బు లేదు. మరి ఇప్పుడు జబ్బులు వస్తున్నాయంటే కారణం, మీరు ఒక జబ్బుకు డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన ఏదో టాబ్లెట్లు ఇస్తే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. జబ్బులు అలా పెంచుకుంటున్నారు మీరు. ఇంకోటి షుగర్ వచ్చే కారణాలు కూడా ఇంకొకటి ఉంది. ఇప్పుడు నేను డాక్టర్ని అనుకోండి, నా దగ్గర వచ్చారు మీరు, డబ్బు సంపాదించాలి ఇప్పుడు నీ దగ్గర, నాకు సరిపాటు కావాలి. నేనేం చెప్తాను, నీకు షుగరు పాయింట్లో ఉందని చెప్తాడు ఆయన. భయపెట్టడం. దగ్గరకు వచ్చేసిందని చెప్తాడు, షుగర్ వచ్చే సూచనలు ఉందని చెప్తాడు. అప్పుడు ఈయనేం చేస్తాడు, నాకు షుగర్ వస్తుంది, షుగర్ వస్తుంది, షుగర్ వచ్చే సూచనలు ఉన్నాయి, షుగర్ వచ్చే సూచనలు ఉన్నాయని ఇంట్లో అందరికీ చెప్పుకుంటాడు. పిల్లలు ఏం చేస్తారు, గమ్మకుండా మా నాయనకి షుగర్ వచ్చే ఒక సూచనలు ఉన్నాయంట, డాక్టర్ చెప్పాడంట అని వాళ్ళు 10 మందితో చెప్తారు. ఇక మీ భార్య ఏం చేస్తుంది, ఇంతకుముందు బావులు ఉండేది, కుళాయిలు ఉండేది, ఇప్పుడు అన్ని ఇళ్లలో ఉన్నాయనుకోండి. ఆ కుళాయి దగ్గర పోయిన బావి దగ్గర పోయినప్పుడు మా ఆయనకి షుగర్ వస్తుందంట, డాక్టర్ చెప్పాడంట అని ఆ కుళాయి దగ్గర 10 మందికి చెప్పేస్తుంది. అప్పుడు ఊరంతా తెలిసిపోద్ది. అప్పుడు ఏమైంది, నీకు షుగర్ వచ్చి కూర్చుంది. ఖచ్చితంగా. ఎలా వచ్చింది, యద్భావం తద్భవతి. నువ్వు దేని గురించి అయితే జపం చేస్తావో అది జరుగు తీరుతుంది. కాదని ఎవరినైనా చెప్పాను, ఇందులో కాదనే దానికి లేదు. ఉన్న మాట కరెక్ట్. నువ్వేం జపం చేస్తున్నావు, షుగర్ని గురించి జపం చేస్తున్నావు. ఒకవేళ షుగర్ వచ్చింది దారి ధరకి వెళ్ళలేవు, అమ్మ 15 రోజులకు రా అంటాడు. ఈమె లెక్కేసుకుంటుంటది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఒక 15 రోజులు, వారం అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, 10 రోజులు లెక్కేసుకొని డాక్టర్ పోవాలి, డాక్టర్ పోవాలా, ఏ షుగర్ని చూపించుకోవాలి, షుగర్ని అంటే ఎన్నిసార్లు జపం చేస్తుంది. 15 రోజులు జపం చేసుకుంటూనే ఉండే, రోజుకు వచ్చి ఎన్ని జపాలు చేస్తుందో మనకు తెలియదు. కాబట్టి షుగర్ తగ్గదు. ముందు మనం డాక్టర్కి ఎప్పుడు డబ్బులు వస్తుంటాయి, అందువల్ల షుగర్కి నివారణ లేదు అని డాక్టర్ చెప్తాడు. షుగర్ పేషెంట్ని నా దగ్గర తీసుకురా, 3 నెలలకు తగ్గిపోతుంది. 40 రోజుల నుండి 3 నెలలు ఈక్వల్. మళ్ళీ షుగర్ ఉండదు. 3 నెలల తర్వాత తీపి తినొచ్చు మళ్ళీ.